ప్లీజ్ ఎక్కడున్నా ఇక్కడ రావాలి. Please invite Manasa, the most promising and beautiful actress and a very nice human being. కొంచెం గట్టిగా చప్పట్లు కొట్టి ఈనాడు సినిమాకి ఎంత రీచ్ ఉందో దానికి 100 రెట్లు ఎక్కువ టీవీ మీడియంకి రీచ్ ఉందని నా ఉద్దేశం. సో ప్లీజ్ వెల్కమ్. గట్టిగా చప్పట్లు కొట్టాలి. ఆ అమ్మాయి కొంచెం ట్రెడిషనల్గా కనిపిస్తుంది ఈరోజు, కొంచెం డాన్సర్ కూడా ఇప్పుడే తెలిసింది నాకు ఇందాకే. సో ఐ వుడ్ లైక్ మాన్సా టు సే ఫ్యూ వర్డ్స్. హాయ్ వైజాగ్, ఎలా ఉన్నారు? అమ్మా అమ్మా నువ్వు నాకు పక్కనే నుంచి సినిమాలో అనిత గారే మేడంకి అమ్మ అమ్మ వస్తుందంట, నువ్వు మాట్లాడమ్మా. అంటే అమ్మ పక్కన ఉంటే కొంచెం ఓకే, నేను ఉంటాను. అమ్మ కావాలి. అమ్మ కావాలి అంటుంది, అమ్మ కావాలంట. సినిమాలో అలాగే ఉంటుంది, ఇక్కడ కూడా అక్కడ అలా ఉంటుంది. వెళ్ళండి ప్లీజ్. సినిమాలోనూ పని చెయ్యవు, ఇంట్లోనూ పని చెయ్యవు, ఇక్కడ కూడా అమ్మ కావాలంటే ఎలా మానసా? ఇంకా మమ్మీస్ ఉంది ఎందుకమ్మా? మమ్మీస్ ఎప్పుడు అలా ఉంటూనే ఉండాలి పక్కన. మరి ఆబ్వియస్లీ అంతే కదా, తోడు కదా. ఇంట్లో చాలా మంది ఫ్యామిలీ ఉంటారు, మమ్మీ కాకుండా డాడీ, అన్న, అక్క, చెల్లి. ఈ సినిమాలో నీ రోల్ గురించి వీళ్ళందరికీ కొంచెం సినిమా అంతా చెప్పకుండా చెప్పేసే. షూర్ యాక్చువల్లీ నేను ఈ మూవీలో హీరోకి సిస్టర్ రోల్ ప్లే చేశానండి. థ్యాంక్స్ అమ్మా. ఈ మూవీలో నేను హీరోకి సిస్టర్ రోల్ ప్లే చేశాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ డైరెక్టర్ గారు చునియా గారు, థ్యాంక్ యూ సో మచ్ నాకు ఈ ఆఫర్ ఇచ్చినందుకు. యాక్చువల్లీ అందరిలో అన్నా చెల్లెళ్ళు ఉంటారు, సో వాళ్ళు ఎలా ఉంటారని కూడా మీకు తెలుసు. సో బయట నాకు లేరు, నేను ఒక్కదాన్నే అనమాట. సో ఈ మూవీలో చేశాక ఒక అన్నయ్య ఎలా ఉండాలో చూశాను. కార్తిక్, యూ కెన్ టేక్ యువర్ బ్రదర్, తీసుకెళ్ళిపోవచ్చు సినిమా అయిపోగానే. వద్దు మీరే ఉంచుకోండి, వద్దు. సో యాక్చువల్లీ ఈ మూవీ ఏంటంటే మీరు చూస్తే మీకే తెలుస్తుంది ఒక అన్న చెల్లెలు ఎలా ఉండాలి బయట అనేది. సో మిస్ కాకుండా ఈ మూవీ చూడండి. అందరు అన్నయ్యలు చెల్లెళ్ళు అంత బాగా కేరింగ్గా చూసుకోండి. చెప్పేశానమ్మా. మీ అమ్మ నాన్న గురించి ఏం చెప్పవా? స్క్రిప్ట్లో ఏం రాసి చెప్పాను నీకు మనసా? యాక్చువల్లీ ఈ మూవీలో నాకు మదర్ కాదు, వీళ్ళందరికీ పేపర్ చదివి డైలాగ్ చెప్పడం అలవాటు అయిపోయింది, ప్రాంప్టింగ్ అలవాటు అయిపోయింది. ఇక్కడ ప్రాంప్టింగ్ ఇవ్వట్లేదు, మరి ఏం చేస్తాం? చునియా గారు కొంచెం ప్రాంప్ట్ చేయమంటారా? మీ నాన్న గురించి, అమ్మ గురించి, మిగతా వాళ్ళందరూ చాలా కష్టపడ్డారు సినిమా గురించి. చెప్తున్నానమ్మా, ఇప్పుడే 2 minutes టైం ఇవ్వు. యాక్చువల్లీ నాకు మదర్ రోల్ వచ్చేసి అనిత గారు చేశారండి, ఫాదర్ వచ్చి నరేష్ గారు. ఫస్ట్ చునియా మ్యామ్ చెప్పినప్పుడు ఇట్లా మీ మదర్ అండ్ ఫాదర్ రోల్ నరేష్ గారు అనిత గారు అంటే నేను ఆలోచించాను ఎక్కడో వాళ్ళే నరేష్ గారు నాన్నగారు ఏంటనే, అనిత గారు అమ్మగారు ఏంటి అని. అది అంటే ఓన్లీ వాళ్ళే. విశ్వతో ఏం సంబంధం లేదా సినిమా అయినా ఇలా తిరుగుతూనే ఉంటాడా చుట్టూ? నీకు ఏ సాంగ్ అంటే బాగా ఇష్టం? యాక్చువల్లీ ఈ మూవీలో నా ఫేవరెట్ సాంగ్ వచ్చేసి చిట్టి తల్లి అండి. ఒక మదర్కి డాటర్కి రిలేషన్షిప్ ఏంటి అనేది ఈ సాంగ్ ద్వారా తెలుస్తుంది. సో మన ఫ్రెండ్ని కూడా పిలిచేద్దామా? మా ఫ్రెండ్ అండి, ఎంతో కష్టపడ్డాడు ఆ ఫ్రెండ్. అవన్నీ ఎందుకులే, వాడి గురించి వాడు వచ్చి వాడు చెప్తాడు కదా. బాబు హీరో కార్తీక్ ఎక్కడున్నారు? బాబు కార్తీక్ హీరో గారు రండి, మన సినిమా హీరో అండి కార్తీక్, ప్లీజ్ కమ్ ఆన్ టు ద డయస్. వెంకట్ ప్లీజ్. కార్తిక్ గారు, మీరు ఈ సినిమాలో వర్క్ చేశారు కదా? ఓకే, హలో వైజాగ్, నాది వైజాగే, నేను మీ వైజాగ్ కుర్రాన్ని. సో పడేసామనే సినిమా వస్తుంది. సో ముఖ్యంగా స్పెషల్ థ్యాంక్స్ టు మా డైరెక్టర్ గారు చునియా గారు. 18 years నుంచి ఇండస్ట్రీలో ఉంటూ చాలా కష్టపడుతూ ఒక డైరెక్టర్ అయింది. సో ఒక లేడీ డైరెక్టర్ని మీ అందరూ, మన వైజాగ్లు అందరూ కలిసి ఒకసారి చప్పట్లు కొట్టండి. సో చాలామంది డైరెక్టర్స్తో వర్క్ చేయాలని కోరిక ఉంటుంది, బట్ చునియాతో పనిచేస్తే ఏ డైరెక్టర్తోనే పనిచేసేయచ్చు, ఎందుకంటే అదొక ఎన్సైక్లోపీడియా. అలానే మా డిఓపి మిస్టర్ కన్నా ఎక్కడ ఉన్నాడు? ఒక ఫెంటాస్టిక్ బ్యూటిఫుల్ ఫోటోగ్రఫీ మా కన్నడాలింగ్ ఇచ్చారు మాకు. థ్యాంక్ యూ కన్నా గారు. అండ్ ఇంకా మాట్లాడాలంటే ఇంకా బిగ్గెస్ట్ థింగ్, హీరో ఆఫ్ ద డే అనూప్ రూబెన్స్ గారు. పెద్ద పెద్ద స్టార్స్కి, పవన్ కళ్యాణ్ గారికి, నాగార్జున గారికి, నితిన్ గారికి, వీళ్ళందరికీ మ్యూజిక్ ఇచ్చిన ఆయన నా సినిమాకి చేయటం నాకు చాలా హ్యాపీగా ఉంది.
లో మీ అందరికీ హ్యాపీగా ఉంటుంది ఎందుకంటే వైజాగ్ కుర్రాన్ని కదా. సో అలానే విశ్వ దా నీ గురించి చెప్పాలి, నువ్వు అడిగా కదా, ఫీల్ అవుతావు. వద్దు లేదు వద్దు, నువ్వేం చెప్పదు. లేదు వాళ్ళు తెలుసుకో, నేను చెప్తాను లైట్గా. చెప్పు. విశ్వ ఈ సినిమాలో ఆలీ గారు లాగా భాషలో చెప్పాలంటే విశ్వ కాట్రవల్లి. కాట్రవల్లి యా. సరే సో ఇంకా చెప్తే వద్దు, నువ్వు ఏం చెప్పాను, దండం పెడతా. ఏం లేదండి, ఇంకేం లేదు చెప్పేది. విశ్వ ఒక ఫెంటాస్టిక్ క్యారెక్టర్ చేశాడు సినిమాలో. సో నేను ఎంతసేపు ఉంటాను, విశ్వగా అంతసేపు ఉంటాడు, అందరు నవ్విస్తూ. అలానే కిరణ్, మా డైలాగ్ రైటర్ కిరణ్ గారికి చాలా థ్యాంక్స్. అలానే పనిచేసిన మా ఫాదర్ క్యారెక్టర్ చేసిన నరేష్ గారికి, అండ్ అందమైన అమ్మ మా అనితమ్మ, నీకు స్పెషల్ థ్యాంక్స్. అండ్ థ్యాంక్ యూ వైజాగ్ వచ్చి మా గెస్ట్గా వచ్చిన మా గురువు గారు, మా సత్యానంద్ గారికి, మా డీసీపీ రవికుమార్ మూర్తి గారికి, మా ఎంఆర్కే అంకుల్ ఫ్యామిలీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ వైజాగ్. మరి అదొకే, ఈ కిరణ్ కూడా ఏదైనా మాడితే బాగుంటుంది. కిరణ్, నీకు ఈ మొత్తం సినిమాలో ఏ సాంగ్ అంటే బాగా ఇష్టం? నా ఫేవరెట్ సాంగ్ నువ్విలా. నాది అదే. మరి ఆ నువ్విలా ఏవి చూసేద్దామా? కార్తిక్ చూద్దామా? చూద్దాం. ఓకే, లెట్స్ వాచ్ ద ఏవి. నెక్స్ట్ ఏంటో చెప్పు. శాండ్రా వస్తుంది, తనే చెప్తుంది తన గురించి. శాండ్రా ప్లీజ్ కమ్ ఆన్ టు ద డయాస్. వన్ మోర్ బ్యూటిఫుల్ లేడీ ఇన్ ఆ మూవీ. శాండ్రా ప్లీజ్ కమ్ ఆన్ టు ద డయాస్. పాట పెట్టాలా సార్? ప్రస్తుతానికి ముద్దమందారం చేస్తున్నాను, గుర్తుపెట్టారా? పడేసావలు నేను విశ్వ గర్ల్ ఫ్రెండ్ ప్లే చేస్తున్నాను. అందుకే అలా ఎక్సైటెడ్ గా ఉన్నాడు. అందుకే విశ్వ అంత బిల్డప్ ఇచ్చో. బిల్డప్ కాదు, నిజమే. ఓ సినిమాలో అది సినిమాలో సినిమాలో రియల్ గా కాదు. అది కరెక్ట్. ఇది నోట్ చేసుకోండి, రియల్ గా కాదు, సినిమాలోనే. అయితే చునియా ఇస్ యాక్చువల్లీ అ వెరీ క్లోజ్ ఫ్రెండ్ ఆఫ్ మైండ్. లవ్ సీరియల్ చేసినప్పుడు షీ డైరెక్టెడ్ లవ్ సీరియల్. అప్పటి నుంచి మా బాండింగ్ చాలా స్ట్రాంగ్గా ఉంది. ఆ సీరియల్ తర్వాత మూవీ చేయాలి అని అనుకుంటూ ఇక్కడి వరకు వచ్చింది, చేసింది. ఫర్ దాట్ ఐఎమ్ వెరీ హ్యాపీ. అండ్ అప్పుడే చెప్పాను, మర్చిపోదు, నీ మూవీలో నేను కూడా చెయ్యాలి, ఏదో రోల్ చేయాలి, చిన్నదైనా సరే నేను చెయ్యాలి అని అన్నప్పుడే ఈ రోల్ కోసం వెన్ షీ అప్రోచ్ మీ ఐ వాజ్ వెరీ హ్యాపీ. సో థ్యాంక్ యూ సో మచ్ చునియా. థ్యాంక్ యూ సో మచ్ సాండ్రా. మరి మీ చేతుల మీదుగా ఈ సాంగ్ ఒకటి మీరు చెప్పేస్తే వాళ్ళు ఏవి ప్లే చేస్తారు? ప్లీజ్ ప్లే ఇలా ఇలా ఏవి ప్లీజ్ ప్లే. రూబెన్స్ గారు ఎంత డల్ గా చెప్తున్నారండి. That's వన్ మోర్ బ్యూటిఫుల్ సాంగ్ ఫ్రమ్ అనూప్ రూబెన్స్ గారు అని చెప్పాలి. నేను ఇన్వాల్వ్ అయిపోయాను అలా. ఇంకా ఇలా 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 ప్లీజ్ చప్పట్లు కొట్టరా, నేను ఎంత గట్టిగా చెప్తా చప్పట్లు కొట్టాలి. ఈ అద్భుతమైన సాయంత్రం ఈ బీచ్ పక్కన ఇంత అద్భుతమైన ఈవెంట్ ఆర్గనైజ్ చేసిన ఆస్క్ వైజాగ్ వారికి మరొకసారి మా పడేసావే టీం తరపున, అలాగే సో ఒక్క సాంగ్ ప్లే చేస్తాం, ఒక్కసారి వినరా ప్లీజ్. మీకు ఒకటి చూపిస్తాం ఆ సాంగ్లో. మీకు సాంగ్ అవ్వగానే చెప్తాం ఈ సాంగ్ ఎవరి గురించి ఎందుకు ప్లే చేయమంటానో అప్పుడు చెప్తాను. ప్లీజ్ ప్లే ద సాంగ్. Springtime,
ఉంటే చాలుగా ఈ తీయ తీయ తీయనైన feeling. అంటే చాలు సెలబ్రేషన్, ఆనందమే మా ఎడ్యుకేషన్. కొట్టుకు